ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. చేరుకున్నారు సార్, చెప్పండి మీరు ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది సార్ దయ వల్ల అందరం పోరాడి బయటకు వచ్చాం. ఇప్పటికైతే ప్రజెంట్ బాగుంది సార్, లేకపోతే ఎవరు ఇంతవరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అంత డేరింగ్ చేసి ఎవరు. ఎందుకంటే చైనీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు, డార్క్ రూమ్స్ అని చాలా చిత్రహింసలు ఉంటాయి. అందుకే ఎవరు ఇంతవరకు అయితే డేరింగ్ చేయలేదు. కానీ సార్ పెట్టిన ఆ వీడియో బట్టి అందరూ బయటకు వచ్చి అందరూ ఒక యూనిటీ మీద బాగా హెల్ప్ చేసుకొని అందరూ బయటకు వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇలానే అందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా తెప్పిస్తారని నా కోరిక. ఏప్రిల్ రోజు మీద ఏం పనులు చేయించారు? మాదైతే మామూలుగా ఓన్లీ ఫేస్బుక్ నుంచి క్లయింట్ని యాడ్ చేసి మాకంటూ ఒక చైనీస్ అనే టీఎల్ ఉంటారు, వాళ్ళని యాడ్ చేస్తే వాళ్ళేమో వాళ్ళతో చాట్ చేసి డబ్బులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అది ఎలా చేస్తారో మాకు తెలియదు, ఓన్లీ మా ప్రయత్నం మాత్రం వాళ్ళని యాడ్ చేయడం మాత్రమే కస్టమర్ని. తిరిగి వస్తామని మీరు అనుకున్నారా? మేమైతే అనుకోలేదు. ఒకవేళ వెళ్ళాలన్నా మాకంటూ వాళ్ళు ఒక 5 లక్షలు 6 లక్షలు ఒక ఫ్యూజ్ అమౌంట్ అనేది పే చేయమంటారు. అది చేయమన్న తర్వాత మా దగ్గర ఆ అమౌంట్ ఉండదు కాబట్టి మేము తప్పక చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మేము తిరగబడతాం మాకైతే డార్క్ రూమ్లో పెట్టి కరెంట్ షాక్లో పెట్టి డ్రగ్స్ ఇచ్చి, లేదంటే మామూలుగా మీరు డ్రగ్స్ సేల్స్ చూస్తున్నారనేసి ఆ వీడియోస్ తీసి మీకు ఇక్కడ జైల్లో పెడతాము, మీరు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలి అనేసి టార్చర్లు పెట్టి, ఒకవేళ ఎవరైతే వర్క్ బాగా చేయట్లేదో వాళ్ళకి ఫుడ్ అనేది ఇవ్వడం తక్కువ చేసి అలానే వీడియోస్ పెట్టి ఓవర్ టైమ్స్ అనేవి మామూలుగా నార్మల్గా ఒక మనిషి అనేది 8 గంటలు 10 గంటలే వర్క్ చేయాలి, అక్కడైతే మినిమం 15 గంటలు వర్క్ చేస్తారు, 15 గంటలు వర్క్ చేపిస్తారు, ఫుడ్ అనేది తక్కువ చేయిస్తారు. చాలా వరకు ఉన్నాయి. ఏ కంట్రీలో ఉన్నారు మీరు? మేము ప్రజెంట్ కంబోడియాలో ఉన్నాం. మేమైతే మీకు తెలిసిందే రాజస్థానంలో 2,50,000 ఏజెంట్ డేటా ఎంట్రీ అని చెప్పి మమ్మల్ని అక్కడ పంపించిన వెంటనే మా దగ్గర వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని మాతోటి ఒక అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ చదవడానికి కూడా మాకు తెలియదు, అదంతా చైనీస్లోని కంబోడియా లాంగ్వేజ్లో ఉంటుంది. ఎవరైతే ఆ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టారో పక్కన సెక్యూరిటీ గార్డులు 2 గంటలు పట్టుకొని ఉంటారో అది వాళ్ళు ఉండడం చూసి భయపడి వాళ్ళు సైన్ పెట్టి తప్పక చేయాల్సి వస్తుంది. అంతే డేటా ఎంట్రీ అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇదే ఫేస్బుక్లో ఒక అమ్మాయి ప్రొఫైల్ని యాడ్ చేసి, ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ని యాడ్ చేసినట్టు చేయించి ఒక గుడ్ కస్టమర్స్ని, క్వాలిటీ కస్టమర్స్ని చైనీస్కి యాడ్ చేస్తే వాళ్ళతో చాట్ చేసి ఎలా చేస్తారో మాకు తెలియదు. ఓన్లీ మా పని మాత్రం కస్టమర్ని యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడమే. ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఇచ్చే టార్గెట్ చేయకపోతే వాళ్ళకి ఓవర్ టైం అనేది పెట్టి ఫుడ్ తగ్గించి అసలు డైలీ మంత్ 1 డే కూడా లీవ్ ఇవ్వకుండా పని చేయిస్తారు. ఎవరైనా టార్గెట్ అలాగే ఇచ్చే శాలరీలో కూడా పని చేయట్లేదని ఓన్లీ ఎక్స్పెన్సివ్గా $300 ఇచ్చి మిగతా అమౌంట్ అనేది మొత్తాన్ని కట్ చేసుకుంటారు. అడిగితే మళ్ళీ మా మీద రివర్స్ అవుతారు. ఫుడ్ కూడా అదే తక్కువ ఫుడ్ కూడా ఏం బాగోదు, చైనీస్ ఫుడ్ ఉంటుంది, మన ఇండియన్స్ ఎవరు తినలేరు, తప్పక చేయాల్సి వస్తుంది. అంటే ఎవరైతే ఒకరు లెగిచి వాళ్ళకి ఎదురు తిరుగుతారో వాళ్ళకి చిత్రహింసలు పెట్టి, ఆ చిత్రహింసలు పెట్టిన వీడియోలు తీసి టెలిగ్రామ్ అనే అందరికీ ఒక యాప్ అనేది ఉంటుంది, ఆ యాప్లోన పెడతారు. ఎవరైనా మాకు తిరగబడితే ఇలా చేస్తామనేసి అందరినీ భయపెడతారు. అందుకే వాళ్ళు తిరిగించలేక వాళ్ళు చెప్పింది చేస్తూ నరకాలను అనుభవిస్తున్నారు. మాతో పాటు సుమారుగా మేము చేసే కంపెనీలో అయితే 300 మెంబర్స్ ఉన్నారు. మాకు తెలిసి మొత్తం ఒక 5,000 మెంబర్స్ ఉంటారు కంబోడియా మొత్తంలో, మన ఇండియన్స్ మొత్తం ఆల్ ఇండియన్స్ కలిపి నాకు తెలిసి ఒక 10,000 పీపుల్స్ ఉంటారు. లేడీస్ కూడా ఉంటారు, కానీ అది వేరే నార్త్ సైడ్ అమ్మాయిలు ఉంటారు. పూర్తిగా చెప్తున్నారు వీళ్ళ కష్టాలు. కంబోడియాలో మాతో సైబర్ నేరాలు అయితే చేయించేవారని ఇక్కడ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి, పూర్తిగా చాలా ఇబ్బందులు పడ్డామని అయితే వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. విశాఖ ఈ ఎయిర్పోర్ట్కి అయితే 2 విడతగా వీళ్ళు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, అసలు అక్కడ ఎవరిని కూడా బయటకు పంపించారు. ఏదైనా బయటకు వెళ్దామన్నా ఏదో చేస్తానన్నా సరే రకరకాల ఇబ్బందులు పెట్టి గెల్ల పెట్టి బెదిరించడం, సెక్యూరిటీ గార్డ్స్ని వెళ్ళి పంపించి వాళ్ళతో టార్చర్, అంటే ఎవరైతే బయటకు వెళ్ళిపోతానంటున్నారా సరే వాళ్ళ మీద దారుణంగా చేస్తారు ట్రీట్మెంట్. ఫుడ్ ఇవ్వకపోవడం, తర్వాత ఇచ్చేయడం చేసి కొందరు మీద డ్రగ్ కేసు కూడా ఈ కేసు బుక్ చేసి వస్తానని భయపెట్టడం, తర్వాత కొట్టడం చేయడం చేస్తారు. దారుణంగా ట్రీట్ చేస్తారు వాళ్ళే. ఇంకా అవన్నీ భరించలేక చాలామంది ఇంకా తప్పక అందులో చేయాల్సి వస్తుంది.
బ్యాంకాక్ అనేసి వెళ్ళి బ్యాంకాక్ నుంచి వెళ్ళాం. అది అంటే ఏ ఊరని చెప్పి మీరు అప్రోచ్ అయ్యారు? ఏంటండి మిమ్మల్ని డేటా ఎంట్రీ జాబ్స్ అని తీసుకెళ్ళాడు. అది ఎంతమంది వెళ్ళారు మీతో పాటు? మేమైతే ముగ్గురు వెళ్ళాం. ఎంత కట్టారు అమౌంట్? మేము 1,50,000 దగ్గర. చాలామంది 2 లక్షలు 3 లక్షలు 6 లక్షలు కూడా చాలామంది ఏజెంట్ ఎందుకు మీకు భయపించారు? గెన్నపెట్టి అంటే వాళ్ళు అక్కడ అదే చేస్తున్నారు. ఎవరైనా సరే వెళ్ళిపోతాను చేస్తానంటే మాత్రం అంటే వర్క్ ఏంటి చెప్పరు, ఏమి చేయరు, అసలు అగ్రిమెంట్ అంటూ ఏమి ఉండదు. కానీ వెళ్ళిపోతానంటే అగ్రిమెంట్ రాశారు, సైన్ పెట్టారు, అది ఇది ఉంది మాకు అనేసి చెప్తారు. అక్కడ కంబోడియా పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళతో టార్చర్ చేయడం చాలామంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అక్కడ చాలామంది ఇండియన్స్ వస్తామని చూసినా సరే చాలా కేసుల్లో వాటిల్లో బుక్ చేసేయడం, అది చేయడం వల్ల మిగతా వాళ్ళు రావడానికి కూడా చాలా భయపడుతుంది. కానీ ఈసారి ఎంబసీ తర్వాత లోకల్ పోలీసులు, ఇండియన్ పోలీసులు, తర్వాత సిబిఐ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేసేవారు. కాల్ చేసి అమ్మాయి ఎక్కడ ఉన్నారు ఏంటనేసి అడిగి మీరు ఇండియా వస్తున్నారా, ఇంకా బయలుదేరలేదా, ఎవ్రీ టైం ప్రతి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అంటే మా విషయంలో అయితే ఎంబసీ అనగా సైబర్ డిపార్ట్మెంట్ అనగా లోకల్ పోలీసులు అనగా యాక్షన్ అయితే చాలా బాగుంది. దానివల్ల మేము చాలా ఫాస్ట్గా రాగలిగాము. వాళ్ళు చేసిన హెల్ప్ వల్ల మేము చాలా అంటే ఎలాగా ఇది చూసి చాలామంది కూడా రావాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది డేర్ చేయలేకపోతున్నారు ఇలా జరుగుతుందని. అది ఎప్పుడు అనుకున్నారు మీరు ఇండియాకి వస్తారని? మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియాకు మళ్ళీ తిరిగి వస్తారనేసి. ఎందుకంటే ఒకసారి ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండియా వస్తారనేసి చాలా కష్టం అది. ఎందుకంటే కంపెనీ $4,000 $6,000 కట్టమంటుంది. కట్టినా సరే పంపిస్తుంది అనేసి ఒక్కోసారి గ్యారెంటీ కూడా ఉండదు. అది సిచ్యువేషన్. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వెళ్ళారు? సార్ నేను వైజాగ్ నుంచి వెళ్ళాను సార్. మాది కాకినాడ సార్. వైజాగ్ నుంచి వెళ్ళాను, కంబోడియా వెళ్ళాను. అదే బ్యాంకాక్ అని చెప్పారు, కంబోడియా పంపించారు సార్. అంటే ఏ జాబ్కి అప్రోచ్ అయ్యారు? డేటా ఎంట్రీ అని పంపించారు సార్. నన్ను ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ అని పంపించారు. డేటా ఎంట్రీ అని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డేటా ఎంట్రీ అని సైన్ పెట్టించారు. అక్కడ సపోజ్ సైన్ పెట్టేసిన తర్వాత వర్క్ నాకు నచ్చకపోతే 4 lakhs కట్టి వెళ్ళమన్నారు సార్. ఎప్పుడు వెళ్ళారు? నేను 3 months అవుతుంది సార్ వెళ్తున్నాను. అక్కడ ఏ పనులు చేయించారు? అక్కడ వచ్చేసి FB అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి వేరే నెంబర్ యాడింగ్ ఇచ్చేసేవాళ్ళు. అంటే ఏమైనా అరెస్ట్ చేసేవారా? అరెస్ట్ చేసేవారు సార్. అదే రోజుకి ఒక 5-6 కస్టమర్లు ఇవ్వకపోతే ఫుడ్ అది ఉంటుంది సార్. ఫుడ్ అది ఎలా పెట్టేవారు? ఫుడ్ అది బాగానే ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే యాడ్ చేస్తేనే ఫుడ్. ఇక్కడ కొంతమంది మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు గన్స్ అవి పెట్టి బెదిరించారు. గన్స్ కాదు సార్, అది కొకైన్, హెరాయిన్స్. సపోజ్ నేను చేయలేదు, నాకు నచ్చలేదు అనుకుని తీసుకెళ్తారు. ఎదురుగుండా పెట్టేసి వాళ్ళ దగ్గర వీడియో తీసి ఇది పోలీస్ స్టేషన్ ఇస్తాను, మీ రూమ్లో దొరికిందని, నీ జేబులో దొరికిందని, నువ్వు చేయకపోతే. వాళ్ళంతా చైనా కంపెనీలో మొత్తం అంతా చైనీస్ సార్. కంపెనీ ఏంటో తెలియదు, పేరేంటో తెలియదు, ఊరేంటో తెలియదు, ఏమీ తెలియదు. మళ్ళీ మీరు ఇండియా వస్తారని అనుకున్నారా? లేదు సార్, నేనైతే వస్తానని అనుకోలేదు. ఈరోజు సారు ఆ ఇంటర్వ్యూ చూసి మాకు ధైర్యం వచ్చి ఒక 20 మంది మేము కలిసి చేయగలిగాను సార్. ఫైట్ చేసి రాగలిగాను సార్. మీ కాకినాడ సుమారుగా ఎంతమంది ఉంటారు? కాకినాడ ఐడియా లేదు సార్. కాకినాడ మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు వచ్చేసి 25 members దాకా వచ్చాను సార్ ఈరోజు వాళ్ళు ఇంకా వస్తున్నారు సార్. అది చాలామంది ఇంకా మార్కులాగా ఫైట్ చేస్తారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు యువతకి ముఖ్యంగా? యువత కంటే సార్ ఏదైనా సరే ఎంక్వైరీ చేసుకుని వెళ్ళడం మంచిది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ సపోజ్ ఏంటంటే మనం ఏదో ఉద్యోగం వస్తుందని వెళ్ళిపోతున్నాం, ఏదో ఒక ఉద్యోగం చేద్దామని వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఏంటంటే అది ఎలాంటి ఉద్యోగం ఏంటో కనుక్కుని వెళ్ళడం మంచిది సార్. పూర్తిగా అయితే బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి, పూర్తిగా అక్కడ మమ్మల్ని భయంబాతులకు అయితే గురి చేసిన పరిస్థితి. అక్కడ గన్లు పెట్టి, డ్రగ్స్ పెట్టి, కుక్కన్లు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు అయితే గురి చేశారని చెప్తున్న పరిస్థితి. చైనా కంపెనీలు మమ్మల్ని ఇలా ఇబ్బందులకు అయితే పెట్టడం జరిగిందని బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి. అసలు మేము ఇండియాకు కూడా వస్తామో రామో అనేది తెలియని పరిస్థితి, అయోమయంలో కూడా ఉన్నామని బాధితులు అయితే చెప్తున్నారు. ఎట్టకేలకు విశాఖ పోలీసులు ప్రోత్సాహంతో పూర్తిగా ఈ కేసు చాలా లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళని ఇండియాకి అయితే రప్పించడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖ ఎయిర్పోర్ట్లో ఇక్కడ చూస్తున్న పరిస్థితి, బాధితులు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా మేము ఇండియాకి వస్తామో రావా అనే ఒక ఆందోళనకరమైన వాతావరణంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. కంబోడియా ప్రాంతంలో చిక్కుకున్న విశాఖ వాసి అయితే ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్న పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎప్పుడు వెళ్ళారు? మీకు ఏ ఉద్యోగం చెప్పి అక్కడ చేయించారు? మమ్మల్ని అయితే డేటా ఎంట్రీ అని చెప్పారు. డేటా ఎంట్రీ చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కంబోడియా ఏజెంట్కి అబ్జెక్ట్స్ ఇవ్వరు. ఏజెంట్ అబ్జెక్ట్స్ ఇంకా అక్కడ చైనీస్ బాస్ మాకు ఫుడ్ కోర్ట్ అవి తీసుకొని అలాగా చేసి
తీసుకున్న తర్వాత మేము వెళ్ళిపోతాము, ఇలాగ ఎంబసీ కంప్లీట్ ఇస్తామంటే మా ఫోన్లు తీసుకొని డార్క్లో పెట్టడం, కరెన్సీ ఒక పెట్టడం అలాంటివి చేసేవారు. అంటే ఎప్పుడు వెళ్ళారు మీరు వైజాగ్ నుంచి? వైజాగ్ నుంచి అయితే నేను సెప్టెంబర్లో వెళ్ళాను. ఏ కంపెనీ అని అప్లై చేశారు? కంపెనీ అని చెప్పేవాడు కాదు, అక్కడ చైనీస్కి అక్కడ కంపెనీ నేమ్లు ఏమి ఉండవు, ఓన్లీ డేటా ఎంట్రీ. అక్కడ ఏజెంట్ ఉంటాడు, మిమ్మల్ని అంతా జాగ్రత్త తీసుకెళ్తాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పేవాడు. అలాగే అక్కడికి ఏజెంట్ కూడా బాగానే వచ్చి మమ్మల్ని కార్లో తీసుకెళ్ళి అక్కడ చైనీస్ బాస్కి ఇంకా పాస్పోర్ట్ ఇచ్చేసి అబ్జెక్ట్స్ ఇంకా మమ్మల్ని ఇంకా కాంటాక్ట్ ఏమి ఉండేది కదా అక్కడ. ఏ భాషలో మాట్లాడేవారు? సేమ్ కంబోడియా భాష. మా ఒకవేళ వాళ్ళకి రాకుండా మేము ట్రాన్స్లేట్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకుంటూ వాళ్ళం. అంటే అది ఆఫ్రికన్ కంట్రీయా? లేదు నార్మల్, చాలా పెద్ద దేశం అది. అక్కడ చైనీస్ అక్కడ రూల్ చేస్తున్నారు వాళ్ళని. సుమారుగా ఎంతమంది మీతో చేయించేవారు? ఏ పనులు చేయించేవారు? ఇదే స్కామ్ లాగా ఫేస్బుక్ నుంచి అకౌంట్స్ కస్టమర్ని తెచ్చి వాళ్ళకి ఇవ్వడమే, మిగతాదంతా వాళ్ళు చూసుకోండి. ఓన్లీ మేము యాడింగ్ చేయడమే, ఫేస్బుక్ నుంచి యాడింగ్ చేయడమే వాళ్ళని, అంతే. అంటే ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకు ఆన్లైన్లో? వాళ్ళు మిగతాది మాకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ మమ్మల్ని యాడింగ్ పెడతారు. అవి యాడ్ చేయమన్నాం అనుకో ఇంకా అక్కడ నుంచి టార్చర్ చూపిస్తారు మాకు. అంటే ఏ విధంగా టార్చర్? లైక్ కరెంట్ షాక్ పెట్టడం, రూమ్లో పెట్టడం, ఫుడ్ కోర్ట్ తీసుకోవడం, ఫైన్స్ వేయడం, శాలరీ ఇవ్వకపోవడం అలా చేస్తారు. ఎంత ఇచ్చేవారు శాలరీ? ఒక నెలనే తీసుకున్నారా? నేనైతే ఒకసారి కూడా పూర్తిగా తీసుకోలేదు. ఇప్పుడు ఫైన్స్ 200 కట్ చేసేయడం, డైలీ $1500, $50, $10 అలా కట్ చేసేవారు. ఒక 300 అలా వచ్చేది అంతే. పేరెంట్స్ అయినా ఫోన్ చేయించేవారా ఏమన్నా? పేరెంట్స్తో చేసేవాళ్ళం, కాకపోతే ఈ విధంగా చెప్పామనుకో, ఈ వర్క్ చేస్తున్నాము మాకు బాగోలేదు ఇవన్నీ చెప్పామనుకో, వాళ్ళు ట్రాక్ చేసేస్తారు మా కాల్స్ అన్నీ. ట్రాక్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ టార్చర్ చూపిస్తారు. సుమారుగా మీతో పాటు ఎంతమంది పనిచేసేవారు అక్కడ? ఇలా ఈ పని 300 మంది మా ఆఫీస్లో అయితే 300. ఇండియన్స్ అందరూ వేరే కంట్రీలో ఉన్నారు? ఇండియన్స్, నేపాల్స్, పాకిస్తాన్ అవి ఉండేవారు. ఇండియాకి వస్తున్నాను అనుకున్నారా ఇప్పుడు? వాళ్ళు కూడా వస్తారు సార్, కన్ఫర్మ్గా వస్తారు. ఇప్పుడు మా న్యూస్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు డేర్ చేసి ఇంక వచ్చేస్తారు. మీరు ఇండియాకి వచ్చారు కదా, ఎలాగనిపిస్తుంది? ఎప్పుడైనా వస్తారనుకున్నారా? నేనైతే ఎప్పుడు అనుకోలేదు సార్, ఎందుకంటే ఇంకా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసామనుకున్నా 4 lakhs అలా కట్టమనేవారు. $4000 కడతాను పంపించేమనేవారు. మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఈ వీడియో చూసామో ఇంక డేర్ చేసి వస్తాము. మీ ఫొటోస్ ఏమున్నాయి అక్కడ చేసిన పనులు? అస్సలు తీయనవ్వరు ఫొటోస్, అలా అయితే అస్సలు ఫొటోస్ తీయనవ్వరు, అంతా ప్రైవసీ. నా పేరు రవీంద్ర. డేటా ఎంట్రీ అని జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అంతా రివర్స్ అయిపోయింది. ఫేస్బుక్లో నుంచి మేము అమ్మాయిల ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకొని ఫేస్బుక్లోకి రప్పించి, ఫేస్బుక్లోకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళని రప్పించి చాట్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చాట్ చేసి టెలిగ్రామ్లోకి రప్పించి వాళ్ళు హ్యాండిల్ చేసుకునేవారు. అలాగా మేము ఎంత ఎక్కువ మంది యాడ్ చేస్తే అలా ఉండేది. ఎక్కువ మంది యాడ్ చేయకపోతే షిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసేవారు, ఫుడ్ కార్ట్లో వేసుకునేవారు. అలా చాలా టార్చర్ చేశారు. అంటే ఏ జాబ్ కానీ ముందుగా మీరు చెప్పారు వాళ్ళు? డేటా ఎంట్రీ అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. డేటా ఎంట్రీ, గన్స్, డ్రగ్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి రూముల్లోకి తీసుకొని వచ్చి చాలా ఇబ్బందులు పెట్టేవారు. అంటే వీడియో తీసి మిమ్మల్ని స్టేషన్లో పెడతాం అని చెప్పి చాలా బెదిరింపులు అవన్నీ కూడా చేశారు. సుమారు ఒక 400 మంది మన ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు. ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా సుమారు చాలా ఎక్కువ మంది ఉండొచ్చు, ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా అక్కడ ఉన్నాయి. అంతా మీతో పాటు పూర్తిగా అమ్మాయిలు కూడా పనిచేశారా? అమ్మాయిలు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది. వేరే కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. సేమ్ ఇబ్బంది, ఎవరికైనా ఇలాంటి పద్ధతులే వాడేవారు. ఇంకా మీతో ఎవరు అసలు ఏ విధంగా ఏ భాషలో మాట్లాడేవారు వాళ్ళంతా చైనీస్ భాషల్లో మాట్లాడారు. ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మాకు అర్థమయ్యేటట్టు మాట్లాడేసి చెప్పేసి. ఇండియాకి తిరిగి వస్తాను అనుకున్నారా? అసలు ఇంత త్వరగా వస్తామని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. మన ఇండియన్ ఎంబసీకి, మన ఇక్కడ సిపి గారికి, కమిషనర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి చాలా త్వరగా తీసుకొని వచ్చారు మమ్మల్ని. మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే పోలీస్కి చాలా థ్యాంక్స్ఫుల్ చెప్పాలి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ని చూస్తామని అనుకోలేదు ఇంత త్వరగా. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కంబోడియా ఇష్యూ చూశాక పూర్తిగా ఈరోజు వెళ్దాం అనుకున్న ప్రయాణికులు అయితే వాళ్ళ బ్రదర్ని క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతం ఆమె ఉన్నారు. అసలు ఎవరు వెళ్దాం అనుకున్నారమ్మా? అసలు ఏమైంది? మా బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ వెళ్దాం అనుకున్నారండి, కానీ ఇక్కడ వాడు లోపలికి వెళ్ళిపోయాడు, అంతా అయిపోయింది. కానీ అప్పటికి మాకు కొంచెం భయం వేస్తుంది, ఎలా వెళ్తాడు ఏంటి అని చెప్పేసి. కానీ ఒక్కసారి సడన్గా కంబోడియా నుంచి ఇంతమంది వస్తున్నారు అంటే మళ్ళీ వాడికి కాల్ చేసి అడిగితే లేదు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంతా పర్వాలేదు అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ చాలా మందిని తీసుకొచ్చాక వాళ్ళు కూడా అందరూ డేటా అప్రూవ్ మీద అని చెప్పేసి అనేటప్పటికి వీడు కూడా సేమ్ దాని మీదే వెళ్తున్నాడు. సో చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే సజెస్ట్ చేశారు వెళ్ళొద్దు అని చెప్పేసి. సో అందుకు రిటర్న్ వచ్చేస్తున్నాడు అండి. మీరు ఎలా గమనించారు అసలు?
అంటే ఇక్కడ చూసింది చాలా స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఫ్రాడ్స్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారండి. అది వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వెళ్లకుండా ఉంటేనే బెస్ట్. ఏం చదువుకున్నారు మీ బ్రదర్? వాడిది ITI అయిందండి. అంటే వీడికి వీసా మామూలుగా వాళ్ళు 55,000 సంథింగ్ ఎంతో పంపించారు టికెట్, మిగిలిన ఏమీ అవ్వలేదండి. మధ్యలో ఏజెంట్స్ ఎవరు లేరు, వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశాడు అంతేనండి. ప్రస్తుతం మనతో సైబర్ క్రైమ్ CI భవానీ ప్రసాద్ గారు. చెప్పండి, మొదటగా మీరు ఈ కేసుని ఎలా గుర్తించారు? సైబర్ క్రైమ్ జరుగుతుంది అంటే సైబర్ క్రైమ్ CI గారు అంటే కంప్లైంట్ అనేది అతను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చాడండి. అక్కడ నుంచి ఒక 3-4 మంత్స్ తిరిగి స్ట్రగుల్ అయిన తర్వాత ఈ ఏప్రిల్ నెలలో ఒక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆయన కంప్లైంట్ చేశాడు, ఐ వాజ్ చీటెడ్ బై ద కాంబోడీ పీపుల్ అని. సో నేను ఇమీడియట్గా ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన పిలిపించిన తర్వాత నాకు ఐడియా ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా. సో మాకు చాలా ఆఫీసులో కాంబోడీ IPS వచ్చాయి. సో కాంబోడీ ఒక స్కైప్ IPS వచ్చాయి కాబట్టి సో కాంబోడీ లింక్ ఉందని అనుకుని మేము ఆయన విక్టిమ్ని అప్రోచ్ అయ్యాం. విక్టిమ్ తీసుకుని వచ్చి విక్టిమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి సో ఎవరు ప్రైమ్ ఏజెంట్ అని వాళ్ళ ముగ్గురు అరెస్ట్ చేసాము. ఇంకా ఏజెంట్లు వస్తున్నారు, లిస్ట్ వస్తుంది, వాళ్ళు త్వరలో అరెస్ట్ చేస్తామండి. అంటే అవతల ఉన్నది కంబోడియాలో ఏ కంపెనీ వాళ్ళు, ఇక్కడ ఇండియా వాళ్ళతో కుమ్మకారు? వైజాగ్ అంటే కాంబోడియాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. నాట్ ఓన్లీ కంపెనీ, మయన్మార్ బోర్డర్లకు మయన్మార్ కానీ, లావోస్ కానీ, వియత్నాం కానీ అన్నీ కూడా బోర్డర్ కంపెనీస్. అక్కడ ప్రతి కంపెనీ కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో ఉంటాయి. కంపెనీలో చాలా కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు బయట కాంబోడియాలో క్యాష్ ఆన్ ఫ్రీ పర్మిటెడ్, క్యాష్ అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్కామ్స్ పెట్టి ఇండియన్స్ని వాడుకొని ఇండియన్స్ అటాక్ చేపిస్తారు. అదేవిధంగా నేపాలీస్ ఉంటారు, శ్రీలంక ఉంటారు, యూరోపియన్లు ఉంటారు, ఆస్ట్రేలియా అందరూ ఉంటారు, ఆల్ కంట్రీ పీపుల్ ఉంటారు. వీళ్ళతో ఏ పనులు చేయించేవారు అక్కడ? స్కామింగ్ అండి. అంటే మన కొత్తగా ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మన ఇండియన్స్ స్టార్ట్ చేయించి మన ఇండియన్ లైన్లో పెట్టి అవసరమైతే అమ్మాయితో వీడియో కాల్ చేయించిన తర్వాత వీళ్ళని క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని, లేకపోతే టాస్ గేమ్ రివ్యూస్ ఇవ్వమని చెప్పి, లేకపోతే ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ చేయమని, అలాంటి రకరకాల ఫ్రాడ్స్ చేస్తారండి. అంటే ఏ విధంగా చెప్పదలుచున్నారు ప్రజలకు, ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల? ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఎవరైనా కాంబోడియా అటుపక్క, సింగపూర్, థాయిలాండ్, మలేషియా అటుపక్క ఎవరైనా అనుకున్నారు ప్రాపర్గా చెక్ చేసుకొని అది ఏజెంట్ పక్కా చెక్ చేసుకుని అక్కడ జాబ్ ఆఫరింగ్ లెటర్ ఏవైతే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుని వెళ్ళాలి. అనవసరంగా మీరు నమ్మి గుడ్డిగా వెళ్తే మొత్తం మీరు అనవసరంగా చైనీస్ పీపుల్కి బందీలుగా అయిపోతారండి. మన విశాఖవాసులు సుమారుగా ఎంతమంది ఉండొచ్చు? సో నాట్ లెస్ దాన్ 200 మంది ఉంటారండి. పూర్తిగా ఇది సైబర్ క్రైమ్ CI భవానీ ప్రసాద్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే యువత ముఖ్యంగా వాటిపై అవగాహన తెచ్చుకొని వెళ్ళాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. కంబోడియా బాధితులు అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే 2 విడతలుగా చేరుకున్నారు. ఈ ముఖ్యంగా కేసులో ముఖ్య పాత్ర పోషించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు. సో చెప్పండి, ఈ కేసు ఏ విధంగా ఛేదించారు? అసలు బాధితులు అసలు ఇండియా కూడా రాలేమని వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసి మీ ప్రోత్సాహం వల్ల పూర్తిగా వాళ్ళు ఇండియాకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్షేమంగా ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా అరాచకాలకు గురి అయ్యారు. అక్కడ చైనీస్ ఆధ్వర్యంలో ఏదైతే కంపెనీస్, ఫ్రాడ్ కంపెనీస్ కాంబోడియాలో ఉందో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఈ విధంగా రావటము, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వైజాగ్ సిటీ పోలీస్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న ఎంబసీలో పనిచేస్తున్న మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేసేసి వీళ్ళందరినీ ఈ విధంగా ఫ్లైట్ ఎక్కించి ఇండియాకు పంపడం చాలా మంచి కార్యక్రమము, కోఆర్డినేషన్. తర్వాత ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి కూడా మేము ఇక్కడ స్థానికంగా వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మెజర్స్. ఈ అన్రిజిస్టర్డ్ దొంగ ఏజెన్సీస్ ఏదైతే ఉందో, మ్యాన్ పవర్ సప్లై టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ సప్లై చేయడానికి ఉన్న ఏజెన్సీస్, ఫేక్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. దాదాపు 70 మంది ఉన్నారట ఇక్కడ విశాఖపట్నం సిటీలో. వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక సమావేశానికి పిలిపించి వాళ్ళకి 15 days నోటీస్ ఇచ్చి వాళ్ళ లైసెన్స్ అయితే అయినా వాళ్ళు రెన్యూ చేసుకోవాలా, లేక రెన్యూ కాకపోయిన సందర్భంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ షాప్ని క్లోజ్ చేసుకోవాలా, ఇది ఒకటి. తర్వాత యువకులందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏరియా వైజ్ ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా అవగాహన అన్ని కూడా కలిగిస్తాము. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని మీరు ఎలా గుర్తించారు? మొదటగా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. తర్వాత మన ఇండియా సైబర్ క్రైమ్ పోర్టల్ ఏదైతే ఉందో 1930 దాంట్లో నుంచి కూడా ఒక కంప్లైంట్ వచ్చింది దట్ ఈ విధంగా
చాలామంది అక్కడ బాధపడుతున్నారు. తర్వాత అక్కడి నుంచి ఒక తప్పించుకొని వచ్చిన ఒక మనిషి కూడా మాకు దీని మీద ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ విధంగా చైనీస్ అందరూ కూడా మన ఇండియా మీద సైబర్ అటాక్స్ చేపిస్తున్నారు. డిఫరెంట్ మోడస్ ఆపరాండి అంటే మన ఫెడెక్స్ కొరియర్ స్కామ్ కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ యాప్ ద్వారా చేసే ఫ్రాడ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీస్లో ఏ విధంగా చీటింగ్ అంతా మోసం చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం, దాని మీద మేము ఒక సిట్ ఏర్పాటు చేసేసి ఒక సీనియర్ ఎస్పీ ర్యాంక్ స్థాయి ఆఫీసర్ని కూడా పెట్టేసి ఆయనకి కావాల్సిన సపోర్ట్ అన్ని ఇచ్చేసి దీని మీద చాలా డీటెయిల్గా దర్యాప్తు మొదలుపెట్టినాము. దాంట్లో వచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ఈ ఫలితాలన్నీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు. సుమారు ఇండియా వైడ్గా ఎంతమంది ఉంటారు సార్ బాధితులు? ఇండియా వైడ్గా దాదాపు 5,000 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వీళ్ళు ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్, తర్వాత మన సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తర్వాత హైదరాబాద్, తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. నార్త్ ఈస్ట్ నుంచి తక్కువ మంది ఉన్నట్టు మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫోటో వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉంది. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుందా, ఇక్కడతో క్లోజ్ అయిందా? లేదు, ఇప్పుడే మొదలైందండి ఇది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్, బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్స్, తర్వాత పాస్పోర్ట్, తర్వాత ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంబోడియాలో కానీ ఇక్కడ కానీ వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైబర్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. తర్వాత ఈ టెలికాల్స్ ఏదైతే వస్తుందో, అన్నోన్ కాలర్స్ నుంచి కాల్స్ ఏదైతే వస్తుందో వాళ్ళతో సంభాషణ పెట్టుకోకూడదు. కట్ చేసేయాలి. ఓన్లీ డీల్ అండ్ టాక్ విత్ ది నోన్ నంబర్స్. Do not talk or obey the orders given by the such telecallers, unknown strange callers. ఓకే. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ చెప్తున్న పరిస్థితి పూర్తిగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే కంబోడియా నుంచి బాధితులు సుమారుగా భారతదేశ వ్యాప్తంగా 5,000 మంది ఉంటారని, అలాగే ఈరోజు చాలామంది బాధితులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము ఇండియాకి వస్తామా రావన్న ఆందోళన కూడా వాళ్ళు ఉన్నారు. పూర్తిగా అయితే విశాఖ పోలీసుల సహకారంతో ఈ కేసుని అయితే ఇంకా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.